హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ రొయ్యలండి. రొయ్యలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి. అదేవిధంగా పులుపును కూడా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు. ఈరోజు మనం ఆ రెండింటిని కలిపి కర్రీ చేసుకుందాం. నేను ఏ విధంగా చేసుకుంటానో మీకు చూపించేస్తానండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా లైక్ చేస్తారు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. తయారీకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, సాల్ట్, కారం, పసుపు, పచ్చి రొయ్యలు, మామిడికాయలు. ఈ సైజు మామిడికాయలను 4 తీసుకున్నానండి. మీ దగ్గర ఇంతకన్నా పెద్ద సైజు మామిడికాయలు ఉంటే 2 తీసుకుంటే సరిపోతుందండి. మీకు ఎంత పులుపు కావాలి అని మీరు అనుకుంటే దాన్ని బట్టి మామిడికాయలను తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 8 నుంచి 9 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయలని అందులో వేసుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అందులోకి యాడ్ చేసుకోవాలండి. నేను 2.5 కప్స్ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నానండి. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. రెండు నుంచి 3 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1 కప్పు రొయ్యల్ని తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి. మీ రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. రొయ్యలున్న ప్లేస్లో కలపకూడదు, ఎందుకంటే పచ్చి రొయ్యలు కదా, విరిగిపోతాయండి. అందుకనే మనం వేసుకున్న పసుపు, ఉప్పు మామిడికాయ ముక్కలకి, రొయ్యలకి అంతా బాగా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలండి. అంతా బాగా కలుపుకున్న తరువాత దాని మీద ఒక మూతను వేసి ఉంచాలండి. 8 నుంచి 9 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. మామిడికాయ ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మగ్గించాలి. తరువాత మనం వేసిన మూతని తీసేసి మామిడికాయ ముక్కలు మెత్తపడ్డాయో లేవో ఒకసారి చూసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, మామిడికాయ ముక్కలు మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు
మనం కారం యాడ్ చేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ స్పైస్ తినరు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. కానీ మామిడికాయ పుల్లగా ఉంటుంది కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అందుకని దానికి తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. కారం మామిడికాయ ముక్కలంతటా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషముల పాటు అలా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాని మీద మనం ఒక మూతని వేసి ఉంచేయాలండి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. మధ్యలో మూతని తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్న తరువాత మళ్ళీ మూతను వేసేయాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో మూతని తీసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి. నీళ్లు పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఈ విధంగా మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా మామిడికాయ రొయ్యలు కూడా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. సబ్స్క్రైబ్ చేసుకోలో చూపిస్తా అండి. ముందుగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని TIA ఆంధ్ర రుచులు అని టైప్ చేయాలండి. మీకు నా ఛానల్ లోగో కనిపిస్తుందండి. అందులోకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేయాలండి. డ్రాప్ బటన్ని నొక్కితే మీకు ఇలా నోటిఫికేషన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి.